హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. ఎక్కడికి వచ్చాను చూసేయండి ఫ్రెండ్స్. ఈరోజు సాయంత్రం అలా నడుచుకుంటూ మా ఇంటి పక్కన మా ఫ్రెండు నేను ఇద్దరం వచ్చినామండి వాకింగ్కి. మాట్లాడుకుంటూ అలా అన్నీ చూపించుకుంటూ మీతో షేర్ చేసుకుందామని వచ్చా ఫ్రెండ్స్. ఇక్కడ బెంగాలీ వాళ్ళు కూరగాయలు అమ్ముతారు. వీళ్ళకి హిందీ రాదు, నాకు బెంగాలీ రాదు. ఎట్నో కూరగాయలు అవి కొంచెం కొనుక్కొని అట్లా చల్లటి గాలి వస్తుందండి హుగ్లీ నది నుంచి. కొంచెంసేపు నిలబడి ఆ గాలికి మంచిగా ప్రశాంతంగా ఒక పుదీనా సోడా తాగినాం. మా ఫ్రెండ్ ఏం తాగదండి, ఆమెకి కొంచెం ఒంట్లో బాగోదు. డాక్టర్ రాసిచ్చిందనమాట వాకింగ్కి వెళ్ళమని. గ్యాస్ ప్రాబ్లం ఉంది, పాపం హెల్త్ ప్రాబ్లంలు ఉన్నాయి. సరే నేను వస్తలే, పని అయిందిగా ఏముందిలే, సాయంత్రం పూట పోయొద్దాం, మనం కూడా నడిచినట్టుంటుంది కానీ వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుకుంటా నేను మా ఫ్రెండ్ పోతుంటే తెలుగు వాళ్ళు కలిసిరండి. తెలుగు వాళ్ళు కలిస్తే నా ప్రాణం లేసొచ్చిద్దండి. ఎందుకంటే కలకత్తాలో తెలుగు వాళ్ళు తక్కువ అవపడటం. నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అవపడరు, వాళ్ళు అవపడ్డప్పుడు నేను బయటికి వెళ్ళను. ఈ ఔరా బ్రిడ్జ్ కాడ వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటారు తెలుగులో మాట్లాడుకుంటా. నాకెమ్మటే అన్న ఏ ఊరన్న మీది తెలుగు వాళ్ళు అంటే అవునమ్మా అన్నాడు. అన్న మేము తెలుగు వాళ్ళమే అన్న, యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, హాయ్ చెప్పండి అన్న అంటే అమ్మ మీ ఛానల్ పేరు చెప్పమ్మా అన్నాడు. తప్పకుండా అన్న అని పేరు చెప్పగానే ఎమ్మటే అన్న సబ్స్క్రైబ్ చేసుకుండు, హాయ్ బాయ్ అన్నాడు. మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏ ఊరమ్మా అని అంటే పలానా ఊరమ్మా అని నేను చెప్పిన. అన్న మీదే ఊరని అంటే గుంటూరు అని చెప్పిండు. అలా నడుచుకుంటా చల్లడి గాలి తగులుతుంది. మళ్ళీ పక్కకి నిలబడితే మళ్ళీ ఇంకో బ్యాచ్ అవపడరు తెలుగు వాళ్ళు. అన్న ఏ ఊరు అన్న అంటే ఇట్లా మేము గుంటూరు అని చెప్పారు. సరే అన్న ఒక లైక్ చేయండి అన్న, తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయండి అన్న, హాయ్ చెప్పండి అన్న అంటే చెప్పి సరే అమ్మ తప్పకుండా అని చెప్పి వెళ్ళాక కొద్దిసేపు నిలబడి వచ్చే బస్సులు పోయే బస్సులు ఇక్కడ సిటీ బస్సులు సిటీలో తిరిగే బస్సులు చూపిస్తున్నా ఫ్రెండ్స్. మన సైడు ఇట్లా చిన్న బస్సులు ఉండవు, పెద్దగా ఉంటాయి బస్సులు. ఇక్కడ పాతకాలం బస్సులు ఉంటాయి, అయినా కానీ స్పీడు పోతాయి. బ్లూ బస్సులు, మెరూన్ బస్సులు, ఈ రెండు రకాలే ఉంటాయి ఇక్కడ. మన సైడ్ ఏమో బస్సులు వేరేగా ఉంటాయి, ఇక్కడ వేరేగా ఉంటాయి. ఇక్కడ అంతా ఉరుకులు పరుకులు ఉంటుంది. ఔరా బ్రిడ్జి మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, ఆఫీసు వాళ్ళు, షాపులలో పనిచేసే వాళ్ళు, నడిచేవాళ్ళు నడుస్తారు, కారులో పోయేవాళ్ళు కారులో పోతారు, బస్సులో పోయేవాళ్ళు బస్సులో పోతారు. అలా హుగ్లీ నదిలో చూసుకుంటూ అలానే 10 నిమిషాలు నిలబడి మంచి చల్లగా గాలి వస్తుంది అక్కడ నిలబడితే. అసలు ఇంటికి పోబుద్ది కావట్లేదు. మా ఫ్రెండ్ ఇంక పోదామా, చినుకులు పడుతున్నాయి ఇంక పోదామంటే ఇంకో 2 నిమిషాలు ఉండని ఈలోపు గోరింటాకు పెట్టుకున్నామని అడిగింది. అవును పెట్టుకున్న బాగా పండిందబ్బా అంటే మంచిగా పండిందబ్బా నీకు గోరింటాకు అన్నది. అన్నాక నీకు కూడా పెడతలే, మా ఇంట్లో ఇంకా ఉంది గోరింటాకు అని అంటే వద్దమ్మా నాకు దగ్గులేస్తుంది, జ్వరం తగిలింది, గోరింటాకు పెట్టుకుంటే ఇంకెక్కువ అవుద్ది అన్నది. సరే అని ఇంకా చిన్నగా పోదామని అటు ఇటు నడుస్తుంటే ఈలోపు అక్కడ పుదీనా వాటర్ దొరుకుతుంటే అక్కడ పుదీనా సోడా తాగి అటు ఇటు కొంచెం నడిచినాం చల్లడి గాలికి. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంటికి పోవాలనిపించట్లేదు, చల్లడి గాలి తోలుతుంది. అటు పక్క కొత్త బ్రిడ్జి ఉంది కానీ జూమ్ చేసినా కానీ కాని రావట్లే. అక్కడికి కూడా ఒకసారి పోయి చూపిస్తా. వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ దాకా వచ్చినాయో. స్నానాలు చేస్తారు పొద్దుగూకులు పనికి పోయి వచ్చి అక్కడ పక్కన ఉన్న ఇల్లులో వచ్చి దగ్గర పట్ల ఉన్న వాళ్ళు వచ్చి స్నానం చేసి బట్టలు ఉతుక్కొని పోతారు ఫ్రెండ్స్, జెంట్స్. కొన్నిసార్లు పూజలు జరిగినప్పుడు కూడా చూపిస్తా. మంచిగా వచ్చి హుగ్లీ నది అంచున కూర్చొని పూజలు చేసుకొని పోతారు. ఇక్కడ ఎక్కి బ్రిడ్జి కింద నుంచి పోయే స్టీమర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తా ఫ్రెండ్స్. వీలైతే ఒకసారి నేను కూడా ఎక్కి వీడియో తీసి పెడతా. సరే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ తెలుగు అమ్మాయిని. వెళ్తా ఫ్రెండ్. ఎందుకంటే ఇంటికి వెళ్ళి వంట చేయాలి, సాయంత్రం వంట. మళ్ళీ చినుకులు స్టార్ట్ అయినాయి, నడవాలి. 1 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి కరెక్ట్గా మా ఇల్లు. కాలు నడకని నడుస్తే 15 నిమిషాలు కరెక్ట్గా. ఎందుకంటే తొందరగా నడుస్తాను అనమాట. మా పక్కన ఉన్న మా ఫ్రెండ్కి ఇప్పుడు జ్వరం ఉంది, లైట్ ఫీవరు. తడిసిందనుకో ఇంకా జ్వరం ఎక్కువైంది, అందుకే వెళ్ళిపోతాం. సన్న చినుకులు పడుతున్నాయి, చల్లడి గాలి తగులుతుంది. నా మొహం చూస్తే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత చల్లడి గాలి తగులుతుంది. అసలు పోబుద్ది కావట్లేదు ఫ్రెండ్స్. కానీ చినుకులు పడుతున్నాయి, వాన వస్తుందేమని భయంతో మళ్ళీ చినుకులు పెద్ద అయ్యాయి అనుకో తడిస్తే మళ్ళీ రేపు వాకింగ్కి రాదు. ఒక రోజుది కాదుగా ఫ్రెండ్, రోజు పోతాం మేము సాయంత్రం పూట. మంచి పార్కులు ఉంటాయి ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి. మీకు రేపు వెళ్ళే చోటు కూడా చూపిస్తా ఫ్రెండ్ నెక్స్ట్.
సరేనా? సపోర్ట్ చేసుకోండి మీ తెలుగు అమ్మాయిని. ఇంటికి వెళ్ళాలి, ఇప్పుడు వంట చేయాలి. వంటలో ఏం కూరగాయలు చేయాలో అర్థం కావట్లే. కూర వండాలి, పుల్కాలు చేసుకోవాలి. సరేనా ఫ్రెండ్స్? బాయ్.